అండి. నమస్తే. మీరు ఇప్పటివరకు తెనాలి డెవలప్‌మెంట్ గురించి లేకపోతే ఇక మీదట నుంచి ఇప్పటివరకు జరిగింది, జరగనిది, నెక్స్ట్ జరగబోయే డెవలప్‌మెంట్ గురించి ఏమైనా మాట్లాడతారా? తెనాలి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ఇంకా రోడ్ కానీ ఏవి బాలేవు అసలు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ పక్కనున్న ఏ రోడ్డు తీసుకున్నా గుంటూరు డిస్ట్రిక్ట్ కానీ కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ ఏ రోడ్డు తీసుకున్నా ఆల్మోస్ట్ అన్ని గుంతలే. ఎక్కడ కూడా రోడ్డు అనేది లేదు. గుడివాడ నుండి కంకిపాడు వచ్చి ఒక రోడ్డు ఉంటుంది. దాంట్లో వెళ్తే ఇక ఎక్కడికి డెలివరీకి వెళ్ళక్కర్లా, డైరెక్ట్గా డెలివరీ అయిపోయింది ఆ రోడ్డు మీదే. అంత భయంకరంగా ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెనాలిలో, ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలేదు. ఇప్పుడు మీ ఎలక్షన్స్ రాబోతుంది. ఈ ఎలక్షన్స్ వల్ల ఇంకెవరైనా కొత్తగా వచ్చి ఇవన్నీ చేస్తానని ఎవరైనా చెప్పారా? వాళ్ళు చేయబోతారని నమ్మకం ఏదైనా ఉందా మీకు? మనిషి అన్నాక హోప్ మీద బతకటమే కదా. ఈసారి వచ్చినప్పుడు ఇంకేదైనా చేస్తారేమో అని ట్రై, కానీ ఎవరు ఏం చేయరు నాకు తెలిసి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ గుడ్ ఒపీనియన్ అండి. థ్యాంక్స్.